అందరికీ నమస్కారము. ఇంకా ఇలా వండిన మటన్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మనకు నెల రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇలా మటన్ మనం శుభ్రంగా కడిగి ఆయిల్ వేడి కాగానే మటన్ వేసి 2 లవంగాలు, ఇలాచి, పట్ట, సాజీర, ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అల్లము, పసుపు, మనకి మటన్కి సరిపడిన సాల్ట్ వేసి మంచిగా నీరంతా ఇనికి ఇలా ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. చిన్న మంట పెట్టి ఉడకనివ్వాలి. మనకు ముందు వేయగానే అంత నీరు ఉంటుంది. మనకి ఇప్పుడు చూడండి మొత్తం ఆయిలే కనబడుతూ ఉన్నది. ఇంక ఇప్పుడు మనము తగినంత కారం వేసుకోవాలి. ముందే వేయకూడదు కారము. ఇలా మంచిగా నీరంతా ఇనికిన తర్వాత టైం పడుతుంది కొంచెం ఉడికే వరకు. అయితే చిన్న మంట పెట్టి ఉడికేయడం వల్ల మనం వాటర్ పోస్తలేం కాబట్టి మంచిగా ఉడికిపోతుంది. అలా అన్ని మసాలాలు వేసి సాల్ట్ వేసి ఉడికేయడం వల్ల కూడా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇలా కారం ఇప్పుడు వేసుకోవాలి. మనకు మొత్తం నీరు ఇనికిన తర్వాత కారం వేసేసి ఆయిల్లో ఈ మటన్ పీసులతోటి ఈ కారము మంచిగా తేలే వరకు ఉడకనిచ్చేయాలి. ఇంక ఇది కూడా చిన్న మంట మీదనే ఉడకనివ్వాలి. ఇలా రెడీ అయిపోతుంది మనకు. లాస్ట్కు కొంచెం ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఈ కర్రీ అయితే నెల రోజులైనా ఖరాబ్ కాదు. పచ్చడిలాగా ఉండదు, కర్రీలాగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ మటన్ అయితే కొన్ని బోన్స్ ఎక్కువ ఉన్నాయి. మటన్ పీసులు మెత్తటి కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ ఇది టేస్ట్ బాగుంటుంది. మనకు బగారా రైస్లోకి అయితే పెళ్ళిళ్ళప్పుడు వండిన మటన్ సూప్ లాగా ఉంటుంది సూపు. ఇలా సూప్ ఉండాలి బగారా అన్నంలోకి. చాలా టేస్ట్గా దిగిపోతుంది సూప్ అయితే. బోన్స్ ఎక్కువ ఉండాలి, మెత్తడి పీసులు తక్కువ ఉండాలి. అప్పుడే ఆ టేస్ట్ ఉంటుంది సూప్ది. ఇలా మంచిగా అన్నీ ఇక ఉల్లిపాయ, గరం మసాలాలు, అల్లము, పసుపు, మటన్ అన్నీ మనం మామూలుగా మటన్ కర్రీ ఎలా వండుతామో అలానే వండేసి సూప్ అయితే ఇలా దించేసాము. చాలాసేపు మసలాలి. మనకు కుక్కర్లో విజిల్ రాగానే విజిల్ తీసేసి అయ్యిందని అనుకోకూడదు. మంచిగా కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత కూడా విజిల్ తీసేసి మళ్ళీ కొంచెం సేపు పులుసును ఎర్రగా పైన కట్టుదేలే వరకు మసలనియాలి. ఇంకా లాస్ట్కే ధనియా పొడి వేసేసుకోవాలి, కొంచెం కొత్తిమీర చల్లి వేసుకోవాలి. ఈ సూప్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వండుకుంటే. ఇది మామూలుగా బగారా అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ సూపు. ఇంత కలర్ రావాలి పైన. మనము విజిల్ తీసేసినాక కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇంకా ఈ ఫిష్ కర్రీ అయితే మనం బిర్యానీ మసాలాలు వేసాము తాలింపుకు. ఉల్లిపాయ ఏమో ఎగ్ కర్రీకి వేసినట్టు చిన్నగా కట్ చేసి ఎక్కువ ఉల్లిపాయలు వేసేసాము. ఉల్లిపాయ అన్నీ మనము బగారా అన్నానికి వండిన బిర్యానీకి వేసిన మసాలాలు వేసి బాగా ఉల్లిపాయ మెత్తబడ్డ తర్వాత ఈ ఫిష్ ముక్కలు వేసేసుకొని ఫిష్ ముక్కలు కూడా మంచిగా ఉప్పు, కారము అన్నీ వేసేసి ఆ ఉల్లిపాయతో పాటు ఉడికిన తర్వాత చిక్కగా తీసేసుకోవాలి. చింతపండు రసము తీసి పోసేసుకోవాలి. పోసిన తర్వాత ఇంకా ఇలా ఈ చిక్కదనం ఉండాలి. ఇంత గట్టి గుజ్జుతోటే ఈ చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. వాటర్ పోయకూడదు. పులుసు చిక్కగా పోసేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాం కదా, మనము బిర్యానీ మసాలాలు వేసాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఫిష్ కర్రీ అయితే. ఒక్కొక్కసారి అన్ని కర్రీలే ఒకే రోజు అయినప్పుడు ఇలా ఒకటి పులుసు, ఒకటి దగ్గరికి, ఒకటి కొంచెం చిక్కటి గుజ్జులాగా వండుకుంటే చాలా టేస్టీగా అన్ని టేస్ట్ చేయవచ్చు. నిల్వ కూడా